హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ షార్ట్. సండే డిన్నర్ వచ్చేసి చికెన్ తెప్పించాడండి మా మామయ్య. ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే చికెన్ తినడం చేత కాదు, వండడం చేత కాదండి. మా వారు వాళ్ళ మమ్మీ నేర్పించారు నాకు చికెన్ వండడం. చికెన్ కూడా నేను తిననండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో తినలేదు, అందుకే నాకు చికెన్ తినడం నచ్చదండి. ఎందుకు చికెన్ తినాల్సి వచ్చిందంటే మా అమ్మాయికి ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఈ చికెన్ డాక్టర్స్ చికెన్ మటన్ ఫిష్ అట్లాంటివి తినాలన్నప్పుడు మా హస్బెండ్ బలవంతంగా నాకు తినిపించారండి. మళ్ళీ తర్వాత మా అమ్మాయి ఎప్పుడైతే ఫీడింగ్ ఆపేసిందో అప్పటి నుంచి నేను చికెన్ తినడం మానేశాను. ఆఫ్టర్ 8 years తర్వాత మళ్ళీ నాకు బాబు పుట్టాడు. జస్ట్ 6 months బ్యాక్ నుంచి నేను మళ్ళీ నాన్ వెజ్ తినాల్సి వస్తుంది బలవంతంగా. వాడు మళ్ళీ ఫీడింగ్ ఆపేసినప్పుడు నేను పక్కా చికెన్ తినడం అయితే ఆపేయాలని అనుకుంటున్నాను. నాకు అసలు నచ్చదండి నాన్ వెజ్ ఎక్కువ తినడం అంటే నాకు నచ్చదు. వెజ్ అయితే తినగలను కానీ నాన్ వెజ్ తినాలంటే నాకు చాలా అంటే చాలా బాధ. ఈ చికెన్ తినడానికి వచ్చే తంటాలు ఉంటాయి చూడండి నాకు. అబ్బా, ఈ చికెన్ తినాలంటే నేనైతే చికెన్ లవర్ కాదండి. చాలామంది అయితే ముక్కలేని ముద్ద దిగదు అని అనుకుంటారు, కానీ నాకు మాత్రం ముక్క లేకపోతేనే ముద్ద దిగుతుంది. ఈ చికెన్ వండడం కూడా నాకు రాదండి. చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత నేను చికెన్ వండడం నేర్చుకున్నాను. అది మా అత్తమ్మ వాళ్ళ